వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. భారత సంతతికి చెందినటువంటి ఒక విద్యార్థిని డొమినికా రిపబ్లిక్ లో అంటే అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి కనిపించకుండా పోయింది. ఎగ్జాక్ట్ 12 రోజులు అవుతోంది. అంటే మార్చి 6వ తేదీన స్నేహితురాళ్లతో కలిసి ఆమె ఒక ప్లేస్ కి వెళ్ళింది టూర్ కోసమని. అయితే 5 స్నేహితురాళ్లతో కలిసి ఆమె టూర్ కి వెళ్ళినటువంటి టైంలోనే మరి బీచ్ కి వెళ్ళినటువంటి ఆమె అక్కడి నుంచి కనిపించకుండా పోయింది. ముందు నుంచి కూడా చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. అంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారు. సుదీక్ష అందరితో ఫ్రెండ్లీ ఉండేది, మరి ఎందుకని కనిపించకుండా పోయింది, అది కూడా ఎవరికి ఇంటిమేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కాబట్టి దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. మార్చి 6వ తేదీ నుంచి కూడా నిన్నటి వరకు అంటే ఆల్మోస్ట్ 18వ తేదీ వరకు కూడా ఒక మిస్టరీ లాగానే మారిపోయిన సిచ్యువేషన్. సో పోలీసులు దర్యాప్తు కూడా చాలా వేగంగా అట్లాగే చాలా విస్తృతంగా కూడా చేసిండ్రు. ఎందుకంటే పేరెంట్స్ కి అనుమానాలు ఉన్నాయి అని తెలిసిన తర్వాత సుదీక్షకు సంబంధించి అన్ని కోణాల్లో ఆమె ఎక్కడెక్కడికి ట్రావెల్ చేసింది, అట్లాగే ఈ 5 స్నేహితులకు సంబంధించిన గ్రూప్ ని కూడా విచారణ చేసిన సందర్భం. అయితే వీళ్ళ సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వచ్చేసి బుచ్, ఆయనతో కలిసి ఒక బీచ్ కి వెళ్ళింది. అంటే సుదీక్ష పూర్తిగా 5 కలిసి టూర్ కి వెళ్ళినప్పటికీ కూడా ఆ రోజు మాత్రం కేవలం వాళ్ళ సీనియర్ బుచ్ తో కలిసి ఒక బీచ్ కి వెళ్ళినట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ సీసీ కెమెరా ఆధారంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు, ఆ మధ్యలో ఏం జరిగింది, అన్ని సీసీ కెమెరాస్ ని కూడా పరిశీలించినప్పుడు బీచ్ కి వెళ్లే కంటే ముందు ఒక రెస్టారెంట్ లో వాళ్ళ ఎవరైతే ఈ సీనియర్ మోస్ట్ ఉన్నాడో అతనితో కలిసి కొద్దిసేపు ఆ రెస్టారెంట్ లో పూర్తిగా తిన్న తర్వాత చాలా సేపు మాట్లాడుకున్న తర్వాత బీచ్ కి వెళ్ళినట్టుగా సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయి ఉంది. సో ఆ బీచ్ కి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ బీచ్ లో మాత్రం సీసీ కెమెరా లేదు. సో కొంత లోపలికని వెళ్ళినట్టుగా బుచ్ తర్వాత విచారణలో చెప్పడం జరిగింది. అంటే వాళ్ళిద్దరు కలిసి బీచ్ లోపలికి కొంత సరదాగా వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఒక పెద్ద అల వచ్చి వాళ్ళని తాకింది. ఆ తర్వాత వాళ్ళు మునిగిపోయినంత పని అయిపోయింది ఇద్దరు కూడా. ఆ తర్వాత ఆ అల తాకుతూ బయటికి నెట్టేసింది నన్ను. ఆ సుదీక్షను కూడా నేను చూశాను. ఆ తర్వాత మాత్రం ఏం జరిగిందో తెలియదు, నేను అన్కాన్షియస్ అయిపోయాను. ఆ తర్వాత మాత్రం నాకేం గుర్తులేదు అన్నటువంటి మాట బుచ్ చెప్తున్నాడు. కానీ ఆ తర్వాత నుంచే సుదీక్ష కనిపించకుండా పోయింది. ఆ బీచ్ లోనే ఏదో జరిగింది. మరి వాటర్ లో మునిగిపోయిందా, ఈ కోణంలో కూడా సర్చ్ ఆపరేషన్ పోలీసులు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. మరి ఆ బీచ్ లోనే మిస్ అయిపోయిందా అనే కోణంలో విచారణ స్టార్ట్ చేసినప్పుడు దానికి సంబంధించి గాలింపు చర్యలన్నీ చేశారు. హెలికాప్టర్స్ ద్వారా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా సర్చ్ ఆపరేషన్ చేపట్టింది. గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దింపి పూర్తిగా పడవలతో గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దింపి వెతికినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ రోజుకు కూడా సుదీక్ష జాడ దొరకలేదు. సో ఈ అనుమానాలు ఏవైతే ఉండరో ఆమె బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నుంచి మిస్ అయిపోయింది. ఇప్పుడు ఆ అల తాకిడి వల్ల నేను లోపలికి వెళ్ళి ఆ తర్వాత బయటికి కొట్టుకొచ్చేసాను. కానీ నేను అక్కడ అన్కాన్షియస్ అయిపోయినా కాబట్టి ఆ తర్వాత నాకేం జరిగింది అనేది కూడా నాకు గుర్తులేదు అని బుచ్ చెప్పిన ఆధారంగా పూర్తిగా నేను విచారణ చేసినప్పుడు కూడా బుచ్ చెప్పిన వివరాలని ప్రకారం చూస్తే ఆ బీచ్ లోనే ఏదో జరిగింది, బీచ్ లోనే ఆమె మునిగిపోయి ఉంటుంది అనేది ఒక నిర్ధారణకు
వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పోలీసులు పూర్తిగా వీళ్ళు సుదీక్షకు సంబంధించిన పేరెంట్స్ తోని ఫ్రీక్వెంట్లీ మాట్లాడడం, కేసుకి సంబంధించిన వివరాలు చెప్పినప్పటికీ కూడా మాకు అనుమానాలు ఉన్నాయి అంటే మరి ఎవరి మీద అనుమానం ఉంది ఏంటి అని అన్నప్పుడు ఈ 5 స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారణ చేస్తే వీళ్ళందరూ కూడా బీచ్ కి వెళ్లకుండా రూమ్ కి వచ్చేసారు. బట్ ఈమె మాత్రమే సీనియర్ తోని బీచ్ కి వెళ్ళింది. అక్కడి నుంచి ఆమె మిస్ అయింది. కాబట్టి ఇంకా అనుమానం ఎక్కడుంది అనేసి ఆల్మోస్ట్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా ఆమె ఈ బీచ్ లోనే ఆ వాటర్ లోనే మునిగిపోయి ఉంటుంది. సో ఇంకా ఎవరి మీద అనుమానము లేదు అన్నటువంటి మాట ఇప్పుడు సుదీక్ష పేరెంట్సే చెప్పినటువంటి సిచ్యువేషన్. కానీ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కేవలం ఒక 20 సంవత్సరాలు మాత్రమే ఉంది సుదీక్షకి. ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉండింది. మా పాప అందరితో ఫ్రెండ్లీగా ఉండేది. ఏం జరిగిందో ఏంటో తెలియదు. బట్ ఇంకా మా అమ్మాయిని కోల్పోయాము అన్నటువంటి మాట చెప్తూ వాళ్ళు అంటే ఏడుస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కానీ సుదీక్ష ఎలా మిస్ అయింది ఏంటి అనేది కూడా అందరూ ఏమైంది ఏంటి, మరి దీంట్లో ఏమన్నా అనుమానాస్పద మృతి ఏమన్నా ఉందా, అనుమానాస్పద హత్య ఏమన్నా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేసిన పరిస్థితి. ఎందుకంటే సస్పీషియస్ డెత్తా లేకపోతే న్యాచురల్లీ ఇట్లనే మునిగిపోయి చనిపోయిందా అనే దాంట్లో అన్ని కోణాల్లో కూడా విచారణ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్సే స్వయంగా వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. ఇన్ని రోజులు అయింది మా అమ్మాయి దొరకలేదు, బీచ్ దగ్గరే మిస్ అయింది కాబట్టి డెఫినెట్లీ ఆమె ఇక్కడే మిస్ అయిపోయింది, ఆ సముద్రంలోనే మునిగిపోయి ఉంటుంది అని నిర్ధారణకు వచ్చిన తర్వాత పోలీసులకు అదే మాట చెప్పండి, క్లోజ్ చేయండి ఈ కేసుని అన్నప్పుడు ఆ పేరెంట్స్ పాపం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వాళ్ళ నోటితోనే అక్కడ ఉన్నటువంటి మీడియాకి చెప్పినటువంటి సిచ్యువేషన్. సో సుదీక్ష మరణంలో ఎట్లాంటి మిస్టరీ లేదు. న్యాచురల్ గానే ఆమె ఈ సముద్రంలో బీచ్ కి వెళ్లి మునిగిపోయి చనిపోయినట్టుగా ఇప్పుడు పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. భారత సంతతికి చెందినటువంటి ఒక విద్యార్థిని డొమినికా రిపబ్లిక్ లో అంటే అమెరికా విద్యార్థిని సుదీక్ష కోణంకి కనిపించకుండా పోయింది. ఎగ్జాక్ట్ 12